ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. 1 సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. ప్రార్థన చేసుకోపోవటమే పాపం చేసినట్లు కదా. దీన్ని బట్టి ఆలోచిస్తే మన జీవితాల్లో మనం కూడా ప్రార్థన చేసుకోకుండా ఎన్నోసార్లు పడుకున్నాం. ఆలోచించు, ప్రార్థన చేసుకోకుండా ఇంకా ఎన్నాళ్ళు నీవు మోసపోతావు? ప్రార్థన చేసుకోపోవటమే పాపం అంటే బైబిల్ చదవకపోయినా కూడా పాపం చేసినట్లే కదా. ఆలోచించు, సౌలును రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే సౌలు రాజు దేవుడి మాటలు వినలేదు, లెక్క చేయలేదు. చివరికి సౌలు జీవితం ఏమైంది? గిల్బోవా పర్వతం మీద తన కత్తి మీద తాను పడి చనిపోయాడు. నీ విషయమై నా విషయమై దేవుడు కూడా కంటతడి పెడితే మన జీవితం ఏమవుతుందో ఆలోచించు ఒకసారి. సౌలును దేవుడు వదిలేశారు. సౌలును వదిలినట్లే మనల్ని కూడా వదిలేస్తే మనం ఏమైపోతామో ఆలోచించు. ప్రార్థన చేయటం ఈ రోజు నుంచైనా స్టార్ట్ చేయి. అలాగనే బైబిల్ చదవటం కూడా స్టార్ట్ చేయి. మన జీవితం యొక్క లెక్క దేవునికి చెప్పవలసి ఉన్నదని ఈ రోజు నుండి అయినా గుర్తుపెట్టుకోవటం స్టార్ట్ చేయి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.